సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఆ వ్యవస్థను ఇంకా మెరుగుపరుచుంటే ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయ్యేది కదా ఈ వ్యవస్థలను పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవడం కావచ్చు లేదంటే సహాయక చర్యల్లో పాల్గొనడం ఏం చెప్తారు మనం సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందకపోతే ప్రకృతి వైపరీత్యాలలో ముందుగానే అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి చక్కటి అవకాశం అది మీరన్నట్లు గత ప్రభుత్వం అంటే 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని చాలా మంది అభినందించారు. అవును, దాన్ని మరింత సమర్థవంతంగా పని చేయించుకొని ఉంటే, అభివృద్ధి చేసుకొని ఉంటే, వినియోగించుకొని ఉంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇంకా కొన్ని వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వచ్చినాయి, పంట పొలాలు లక్షల ఎకరాలు పంట మునిగిపోయింది, నష్టాలు జరిగినాయి. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు తిరుపతిలో వచ్చినటువంటి వరదలు, చెరువుల ఆక్రమణ వల్ల వరద నీరు ఎక్కడికి పోవాలో వీలు కాని పరిస్థితి, అందువల్ల రోడ్ల మీదకి వచ్చి నష్టం జరిగిపోయింది. లేకపోతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ముందు పించా ప్రాజెక్టు తెగిపోయింది, ఆ నీరు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు మీద పడింది, కిందేమో ఇసుక దవ్వేశారు, గుంతలు దవ్వేశారు. దానివల్ల ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది నిండు ప్రాణాలు కోల్పోయాం. అలాగే పశువులకు ప్రాణాలు కోల్పోయాయి, చాలా నష్టం జరిగింది. వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాల, వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈనాటికి బాధలు పడుతున్నారు, తలదాచుకోవడానికి గుడిసెలు లేనటువంటి పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించేటువంటి నష్టాన్ని పరిమితం చేయొచ్చు, తగ్గించవచ్చు. ఆ దృష్టి లోపం వల్లనే మనం సమర్థవంతంగా వాటిని ఎదుర్కోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యం, శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటినటువంటి తుఫాను, ఆ జిల్లాలో వర్షం లేదు, శ్రీకాకుళం విజయనగరం, కానీ ఖమ్మం, మహబూబాబాదు, సూర్యాపేట, లేకపోతే పశ్చిమ గోదావరి, ఇక్కడ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఇక్కడ కుంభవృష్టి పడింది, ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉన్నట్టుండి బుడమేరుకు వచ్చినటువంటి వరద నీరు అనేక గండ్లు పడి విజయవాడ మీద వచ్చి పడ్డాయి. వీటిని అంచనా వేయడంలో కొంత ఆ విజ్ఞానం ఉపయోగపడేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేసుకొని వినియోగించుకొని ఉంటే. అయినప్పటికీ ఇవాళ ప్రభుత్వం అప్రమత్తమైంది, యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రజలు భాగస్వాములయ్యారు. రాజకీయ పార్టీలు, బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ, వాళ్ళ శ్రేణులు కూడా పాల్గొనండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వాళ్ళు కూడా భాగస్వాములు కావచ్చు. ఆ పని చేయడానికి బదులు సహాయం ఏ విధంగా అందలేదు, ఎక్కడైనా బాధలు పడేటువంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ఉండవచ్చు. ఇవాళ రఫీ గారే అధికార ప్రతినిధి టీడీపీకి, ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉండి ఒక మెసేజ్ పెట్టాడు, ఒక 200 మంది 300 మంది మా అపార్ట్మెంట్లో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నామని. జరుగుతాయి, 1 గంట 2 గంటలు 4 గంటలు 5 గంటలు కూడా బాధలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా పనిచేయచ్చు. కానీ మీరు అన్నట్లు నేను చూశాను సోషల్ మీడియాలో, అమరావతి అంతా నీటి మునవై, అదంతా ఖాళీ ప్రదేశంగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం, మునిగిపోయే ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం. సార్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక్క నిమిషం డబ్బులు ఖర్చు పెట్టారా?
వేసినటువంటి రోడ్లు కూడా తవ్వేసి తీసుకెళ్లిపోయారు. అవును. ఇనుప ముక్కలు గోడౌన్స్ లో ఉన్న వాటిని దొంగలించి తీసుకెళ్లిపోయారు. కంప చెట్లను తొలగించడానికే ఇవాళ కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి, విధ్వంసకర పరిస్థితి సృష్టించినటువంటి ప్రభుత్వం, ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వాటిని గురించి మాట్లాడుతున్నారు? సరే, ఇప్పుడు మీకు గుర్తే ఉంటుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని, అంటే తను ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో దాన్ని మునిగింది అని చూపించే ప్రయత్నంలో కృష్ణానదిలో నీటిని అట్లాగే పెట్టారు, బోట్ అడ్డం పెట్టారు. ఏదైతే ఆ రోజు వచ్చినటువంటి వరద నీరు 5 లక్షలే, 5.5 లక్షలే. అవును, ఆ రోజే అలాంటి ప్రయత్నం చేశారు. అవును. ఈ రోజు 11.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందికి సముద్రంలోకి వదిలిపెట్టడం జరుగుతున్నది. అవును. మరి ఈ రోజు మునగలేదే? అవును. ఆ రోజు 5.5 లక్షలకే మునిగిపోతుందని ఆగిత్యం చేసినటువంటి వాళ్ళు మరి అంతకు మించి 2 వచ్చాయి. ఇప్పుడు మునగలేదే. హైకోర్టు మునిగిందని దుష్ప్రచారం చేస్తున్నారు. సుమోటోగానే కేసు హైకోర్టు స్వీకరించాలంట. నేను ఇటువంటి వాటిపైన ఇలాంటి దుష్ప్రచారం చేసే వాళ్ళకి నోటికి కళ్ళెంబడాలంటే, వాళ్ళ దుష్ట చర్యలకి అడ్డుకట్ట వేయాలంటే అలాంటి వాళ్ళని కట్టడి చేయాలి. ఈరోజు అనేక దుష్ప్రచారాలు. అందుకనే నాకు గుర్తొచ్చింది, బ్రహ్మానందం గారు నీచమైన పనులే చేస్తుంటారు, నీచమైన మాటలే మాట్లాడుతుంటారని ఏదో సినిమాలో డైలాగ్ ఉంది. ఆ నీచుల యొక్క గ్యాంగ్ కింద మారిపోయింది ఇది. నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, విమర్శలు చేయడానికి బదులు పనిగట్టుకొని దుష్ప్రచారం చేసేటువంటి పైచాచికానందం అనే మాట నేను వాడడానికి అదే కారణం. సార్, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అంటే సారీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఏరియాలో నన్న కనీసం ఎవరికైనా పట్టడి అన్నం పెడితే పుణ్యమే కదా సార్, పాపం రాదు కదా. ఎవరైనా సరే మానవతావాదంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అది కరువు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వరదలు రావచ్చు, అనేక ప్రకృతి వైపరీత్యాలు మనం పర్యావరణ మార్పుల వల్ల సంభవిస్తూ ఉన్నాయి. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనకు తెలియనటువంటి పరిస్థితి. నేను విజయవాడలోనే ఉన్నా. ఆ రోజు రాత్రి పనుకునేటప్పుడు మనకు తెలియదు వర్షం పడుతుందని. అర్ధరాత్రి పూట లేస్తే కుంభవర్షం పడిపోతా ఉంది, గంటలోనే 2 గంటల్లోనే. ముందుగా హెచ్చరికలు లేవంటే వర్షం వస్తుంది, 3 రోజులు 4 రోజులు ఉంటుంది అని చెప్పి వార్తలు వచ్చినాయి, రాలేదని చెప్పడంలా. ముందు హెచ్చరికలు వచ్చినాయి. అంత కుంభవృష్టి విజయవాడలో పడుతుందని ఊహించలేదు. తెల్లవారి రోడ్లన్నీ నీటిమయమైపోయినాయి. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికక్కడ ఆఫీసులో ఉండిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు సానుకూల వైఖరి, సానుకూల మనస్తత్వంతో ఆలోచించాలి, నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. తద్వారా ఏమైనా లోపాలుంటే 4 రోజుల తర్వాత విమర్శలు చేయవచ్చు. ఆ పని చేసి ఉండొచ్చు, ఈ పని చేసి గుణపాఠాలు నేర్చుకుంటుంది ప్రభుత్వం, తప్పులు జరిగితే, లోపాలుంటే. అంతేకాని సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక పైన కొనసాగుతున్నప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడడం, దుష్ప్రచారం చేయడం, ఇతర ప్రాంతాల ప్రజానీకాన్ని భయాందోళనలకు గురి చేయడం, వాళ్ళ దృష్టిని మళ్లించడం, ఇది ద్రోహపూరితమైనటువంటి కార్యక్రమం అంటాను నేను. రైట్ సార్. కిరణ్ గారు.